అగోరి ఆలియా శ్రీనివాస్ వర్షిణీలు పెళ్లి చేసుకున్నారు. ఒక అబ్బాయి చెప్పాడు, తప్పేముంది, మాలాంటి అబ్బాయిలకు ఎవరు అమ్మాయిలు పడట్లేదు, అలా మారితేనన్నా పడతారు కదా, అందుకే మేము మారుతాము అంటున్నారు. మీ బతుకులు చేయడా శక్తి జోగిని వ్యవస్థలలో మన గురువు ఎప్పటికైనా గానీ కన్న తల్లితో సమానం. ఇలా కన్న తల్లి తల్లి అని పిలిచి ఆ పిల్ల ఈ రోజు పుస్తక కట్టించుకొని ఈ రోజు ఏమంటుంది, నా గురువు మా ఆయన, నా బంగారం, నా నల్ల బంగారం, నా లోక కళ్యాణం కోసం వచ్చాను, అన్యాయాలను అక్రమాలను అణచివేయడానికే వచ్చాను, కొన్ని రోజుల తర్వాత నేను ఒక ట్రాన్స్జెండర్ని అని చెప్పేసి అందుకే నేను ఈ సాధన చేయాల్సి వచ్చింది అన్నారు. ఈ ఆడపిల్లని పెళ్లి చేసుకోవడం ఏందో, వాడు బట్టలు ఇప్పి తిరగడం ఏందో, లోక కళ్యాణం అని నిజంగా ట్రాన్స్జెండర్లకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టే వీడు బయటికి చూపించాడు. మరి ట్రాన్స్జెండర్లు లోపల లోపలే తెలియకుండా ఇలా చేస్తున్నారా? మేము పుట్టుకతోనే హార్మోన్స్ ఆఫ్ లేడీ హార్మోన్స్ అంటే మా మీద కేసు పెట్టిన వాళ్ళు రిటర్న్ తీసుకోవాలి కేసుని. మేము చేసింది తప్పు కాదు, మా మీద కేసులు పెట్టొద్దు, చేసినట్లయితే మాత్రము మేము ఆత్మాహుతి చేసుకుంటాము, మీ అందరి పేర్లు రాసి కూడా అని చెప్పేసి చెప్తున్నారు. డూప్లికేట్ డూప్ అని రేపన్నాడు బయట. తను చేసింది తప్పు కాదు, తనేం తప్పు చేశాడు, పెళ్లి చేసుకోవడం తప్ప, ఇంకొకటి ఎవరినన్నా మోసం చేశాడా? మోసం చేయలేదు కదా, అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. అదే కదా మొగోళ్ళతో మీద పడి బొర్రడం ఆధారం. వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మీ నిర్మల. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది అగోరి ఆలియా శ్రీనివాస్. ఇక మీదట అగోరి అని కూడా అనకూడదు అనేలాగా ప్రజల్లో ఒక క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను చేసిన ఘనకార్యం అంతా ఇంత కాదు, ప్రజలందరినీ కూడా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలనే కాదు, మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజల్ని కూడా ఈరోజు మోసం చేశాడనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన మాయ మాటలతోటి ఒక మాయాజాలాన్ని సృష్టించి ఈరోజు తను చేస్తున్న ఇంత పెద్ద క్రైమ్ వెనకాల అసలు ఏముంది అనేది కూడా పోలీసులు అయితే ఇప్పుడు ఆరా తీస్తూనే ఉన్నారు. అదేవిధంగా తను మాటలు ఏంటి, స్టార్టింగ్ నుంచి కూడా ఎలా చెప్పుకుంటూ వచ్చాడు, తెలంగాణ రాష్ట్రానికి ఎలా తిరిగాడు అన్నీ మనకు తెలిసినయే. తనది ఎప్పటి నుంచో కూడా ఫేక్ 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 అని మొత్తుకుంటున్నా కానీ ప్రజలు కొంతమంది నమ్మారు. నిజంగా ఆయన అఘోరి నాగసాధు, ప్రజలకు మంచి చేయడానికి వచ్చాడు, ఒక అమ్మవారి రూపాన్ని శివుడి రూపాన్ని కూడా అర్ధనారీశ్వరుడుగా ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి కొంతమంది బాగా నమ్మి ఆయన కాళ్ళకి పొర్లు దండాలు పెట్టి అలాగే సాష్టాంగ నమస్కారాలు పెట్టి ఆయనతోటి ఆశీర్వాదాలు తీసుకుంటూ అందరినీ పిచ్చోళ్ళని చేసి ఆడుకున్నాడు ఆలియా శ్రీనివాస్. ఈ విషయం ఇప్పుడు పర్టికులర్గా మనకి అందరికి కూడా క్లారిటీ వచ్చింది. అదే విషయంలో మా మనోభావాలను దెబ్బతీశాడు, ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పుకుంటూ తను మా మనోభావాలను దెబ్బతీశాడు, ఈరోజు ఇంత అక్రమానికి పాల్పడ్డాడు, మేము క్షమించే ప్రసక్తే లేదు అని మన చూసినట్లయితే ఒక 3 రోజుల క్రితం కూడా షామీర్పేట పోలీస్ స్టేషన్లో జోగిని సంధ్య గారు కేసు వేయడం కూడా జరిగింది. ఇప్పుడు మనతో పాటే ఉన్నారు సంధ్య గారు, అడిగి తెలుసుకుందాము అసలు ఏంటి. ఎందుకంటే మరి అఘోరి నేను అర్ధనారీశ్వరిని అని చెప్పుకొని ఇలాంటి మోసం చేశాడు కదా, మరి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, అసలు వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా ఏం జరిగింది ఏంటి, తర్వాత వాళ్ళు తీసుకునే యాక్షన్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇవన్నీ ప్రజలకు కూడా అవసరం. ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి ఇలా అమ్మాయిలని ట్రాప్ చేస్తూ వాళ్ళని ఒక హిప్నటిజం ద్వారా వాళ్ళ మైండ్ సెట్ నంతా మార్చేసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఇలా తీసుకెళ్లిపోతున్నారు అని అంటే అది ఎంత పెద్ద క్రైమ్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విషయంలో మరి వీళ్ళు ఎలా పోరాడబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే అమ్మా శనార్థి, ఎలా ఉన్నారు? దేవుని దయ వల్ల బాగున్నాను. దేవుని దయ వల్ల బాగున్నారు, బాగా పోరాడుతున్నారు. ఎందుకంటే అంటే అర్థం అవుతుంది కూడా ఎంతలాగా మీ మనోభావాలు దెబ్బతిన్నాయి, మీరు ఎంతలా బాధపడుతున్నారు అనేది కూడా అర్థం అవుతుంది. ఎందుకంటే అంత ఈజీ కాదు అర్ధనారీశ్వరులతో పెట్టుకోవడం అనేది. వాస్తవంగా చెప్పాలి అంటే ఒక దేవుడి అంశాన్ని కూడా అనుకోవచ్చు అనుకుంటున్నాను. అందుకు అలాంటిది అంటే ఎన్ని రోజులు ఆలియా శ్రీనివాస్ అఘోరి అని నేను చెప్పనక్క, ఎందుకంటే నేను చెప్పాలని కూడా అనుకోవట్లేదు తనని. ఆ అఘోరీలకి ఎంతో పవిత్రత ఉంది, అలాంటి పేరు పెట్టుకొని ఇక్కడ ఇంత మోసం చేశాడు, అందుకే నేను చెప్పట్లేదు, శ్రీనివాస్ అనే చెప్తాను. ఇంకా ఆ శ్రీనివాస్ ఇలా తిరిగాడు తెలంగాణ రాష్ట్రంలో. లోక కళ్యాణం కోసం వచ్చాను, అన్యాయాలను అక్రమాలను అణచివేయడానికే వచ్చాను, దేవాలయాలను కాపాడుకోవడానికి వచ్చాను, హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను నేను అన్నాడు. కొన్ని రోజుల తర్వాత నేను ఒక ట్రాన్స్జెండర్ని అని చెప్పేసి అందుకే నేను ఈ సాధన చేయాల్సి వచ్చింది అన్నాడు. అంటే ఇప్పుడు
ఎలా తను చేసిన ఈ సంఘటన మీద మీరు ఎలా స్పందించబోతున్నారక్క ఏంటి? అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ కుల బాంధవులకు అందరికి క్షణార్థమ్మా, పెద్దవాళ్ళందరికి క్షణార్థి. ఈ రోజు నేను ఒక జోగిని వ్యవస్థ నుంచి ఈ రోజు కంప్లైంట్ పెట్టడం జరిగింది. అవును, మీరు అడిగారు కదమ్మా ఎలా మీ మనోభావాలు దెబ్బతిన్నాయని. మేము ఒక జోగిని వ్యవస్థ అనంటే అమ్మవార్ల మీద అంకితం అయిపోయేవాళ్ళం, ఒక దేవుని పూజకు అంకితం అయిపోయేవాళ్ళం. ఒక ట్రాన్స్జెండర్ కమిటీలలో ఒక నెంబర్ని నేను కూడా, ఒక జోగిని వ్యవస్థ నెంబర్ కాక ఒక ట్రాన్స్జెండర్ కమిటీలో కూడా ఒక నెంబర్ని. ఈ రోజు ఒక ట్రాన్స్ సిజేరింగ్స్ అయితే ఏవైతే చేయించుకున్నారో మేము కూడా చేయించుకుంటాం. ఎప్పుడైనా మేము బయట తిరుగుతూనే ఉంటాం. ఒక సమాజానికి ఒక ట్రాన్స్జెండర్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే, తెలియంది అయితే లేదు. కానీ అదే ట్రాన్స్జెండర్ ఏడ బట్టలు ఇప్పుకొని బరివాతల్లో తిరగదమ్మా. అట్లా ఈయన బట్టలు ఇప్పుకొని తిరిగి మా మనోభావాలు దెబ్బతీశాడు. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ ఎప్పుడైనా సరే ఒక ఆడపిల్లలాగా బతకాలనుకుంటది, కానీ ఇలాంటి సెక్స్ వర్కర్ గా ఇట్లాంటి దానిలో బతకదమ్మా. ఇలాంటి ఆ మొగోళ్ళ మీద బొర్రడం ఏందో, ఈ ఆడపిల్లని పెళ్లి చేసుకోవడం ఏందో, వాడు బట్టలు ఇప్పి తిరగడం ఏందో, లోక కళ్యాణం అని ఇందరిని కళ్యాణం చేసుకోవడం ఏందో, ఇలాంటి మా ధర్మాలలో అసలు ఇవ్వమ్మా. ఒక జోగిని వ్యవస్థ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఒక జోగిని వ్యవస్థ దేవుళ్ళని నమ్ముకునే ఉంటది, కానీ వేరే పని మాకు ఉండదమ్మా. కానీ ఈడు కూడా ఒక దేవుని నమ్ముకొని ఉన్నా అని చెప్పేసి ఈ రోజు ఇద్దరు తీశాడు చూడు. రేపన్నాడు ఒక దేవుణ్ణి కొలవాలన్నా కానీ ఒక 10 మంది అలా అడుగుతున్నారు, అయ్యో ఆ రోజు కూడా అట్నే చేశారు కదా, ఈ రోజు కూడా ఇంతే కదా, ఇట్లా 10 మంది కూడా మాట పడాల్సి వస్తుంది. ఇవాళ రేపు ఒక దేవుణ్ణి నమ్మాలంటే కూడా 10 సార్లు ఆలోచిస్తున్నారు. కానీ ఈ రోజు వీని చేయబట్టి దేవుని మీద నమ్మకమే పోయింది, దేవుని మీద నమ్మకమే పోయింది. మేము పొద్దుగా లేస్తే దేవుని నమ్మండి, దేవునితో ఉండండి ప్రతి ఒక్కళ్ళు అని చెప్పేసి ఒక దేవుని ప్రత్యాంశంగా మేము ఒక కట్టుకి మా బొట్టుకి ఒక విలువ ఇచ్చుకుంటే మేము బతుకుతుంటే, ఈ రోజు ఒక సనాతన ధర్మం అని చెప్పేసి ఈ రోజు ఇతను వచ్చి చాలా అన్యాయం చేశాడు మాకు. ఎందుకంటే ఒక సనాతన ధర్మం అంటే మన కట్టుకి మన బొట్టుకి మన సాంప్రదాయాలకి మన ఆడపిల్లలకి పేరు, మన అమ్మవార్లకి. అలాంటిది వాళ్ళ అమ్మవార్ల ఇజ్జత్ తీసేసాడు వాడు. కుల మతాల భేదాలు పెట్టుకుంటే ఒక సనాతన ధర్మం ఇజ్జత్ తీసేసాడు. ఒక ఆడపిల్లని మన అమ్మవారిగా కొలుస్తున్నప్పుడు ఇవాళ ఆడపిల్ల ఒక ఇద్దరు ఒక మగపిల్లగాడు ఒక ఆడపిల్ల మాట్లాడితే ఒక సెక్సువల్ వర్కర్ గా అది అని చెప్పేసి ఈ రోజు మన సమాజంలో ఉంటే, ఇవాళ ఒక ఆడపిల్లతో మాట్లాడినా కానీ ఒక తప్పుడు ఉద్దేశం వచ్చేలాగా చేశాడు ఇతను. ఇలాంటిది అసలు అసలు సనాతన ధర్మం మనకి కాపాడనికి వచ్చినోడు సనాతన ధర్మం కాదు. ఈ బ్రహ్మం గారు చెప్పారు చూడండి, కుల మతాలు భేదం లేకుండా వాయు వరుసలు లేకుండా ఆడవాళ్ళు ఇట్లా ఈ ధర్మానికి ఈ రోజు కలియుగం అంతమైతుందంటే ఇసోంటి లెక్కల వల్లనే. అందుకని ఒక పేరు పెట్ట కలియుగ కామాంధుడు అని చెప్పేసి శ్రీనివాస్ కి కలియుగ కామాంధుడు అని పేరు పెట్ట. లోక కళ్యాణం చేస్తానని వచ్చి ఉన్న పిల్లల్ని అందరినీ కళ్యాణం అమ్మ ఉన్న పిల్లలని కూడా అనొద్దు, ఆడవాళ్ళని మగవాళ్ళని కూడా యూజ్ చేసుకుంటున్నా అంటే ఛీ నాకు అది అసలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.